డెవలప్మెంట్ ఏందో ఒకసారి చూద్దాము. ఇది ప్లాటింగ్ ఏరియా. నెక్స్ట్ ప్లాంటేషన్. సో ఇందాక ఆల్రెడీ సార్ చెప్పారు, ఒక ప్లాట్లో మనకు 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్, 4 ఫ్రూట్స్, 2 వెజిటేబుల్స్. టోటల్ ఎన్ని ట్రీస్ అండి? 8 + 4 + 2 14 ట్రీస్ అండి. ఆల్రెడీ ఫ్రూట్స్ ఆల్రెడీ పెట్టేశారు. 2 మ్యాంగోస్, 2 సపోటా అండ్ గోవా. మేబీ ఈ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్ పెట్టారు ఒక్కొక్క ప్లాట్లో. ఎందుకంటే మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది, డ్రిప్ ఇరిగేషన్ వస్తుంది, నెక్స్ట్ స్లైడ్లో అది కూడా ఉంది. సో నెక్స్ట్ మంత్ మనకు రెడ్ శాండిల్ ప్లాంటేషన్ కూడా వచ్చేస్తుంది. అదే నా ప్రీవియస్ కంపెనీలో 2 ఇయర్స్ అయినా ఇంకా కూడా కాలేదు, కానీ ఇక్కడ పెట్టేస్తున్నాం. ఇది కాంపౌండ్ వాల్. చుట్టూరా మన వెంచర్ మొత్తం చుట్టూరా మన కాంపౌండ్ వాల్ ఉంటుంది. నెక్స్ట్ ఇది పార్క్ ఏరియా. బాక్స్ క్రికెట్. ఎంతమంది క్రికెట్ ఆడరండి? మన ఆడరా? సూపర్, ఓకే. సో మన వెంచర్కి వచ్చిన కస్టమర్కి ఒక డిఫరెంట్ ఫీల్ ఉండాలి అనేసి ఇందాక చెప్పినట్టుగా బాక్స్ క్రికెట్ అయినా, బీచ్ వాలీబాల్ అయినా, ఓకేనా, స్విమ్మింగ్ పూల్. నెక్స్ట్ ఏంటంటే ఇది వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా ఒక పాయింట్ చెప్పాలి. యాక్చువల్గా బయట మార్కెట్లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వెంచర్ లాంచింగ్ చేస్తారు. వెంచర్ లాంచింగ్ ఎంత గ్రాండ్గా చేస్తారంటే ఒక 100 కార్లు వచ్చేస్తాయి, కానీ లేడీస్కి వాష్రూమ్కి వెళ్ళడానికి ఒక చిన్న ఒక బాక్స్ కూడా ఉండదండి బయట కంపెనీలో. అంటే సేల్స్ అంటే మార్కెటింగ్, ఓకేనా, సేల్స్ కావడానికి ఎంతో ప్రమోషన్ చేసి అన్ని చేస్తుంటారు, కానీ మినిమం అక్కడ వచ్చే లేడీస్ అసోసియేట్స్ అయినా కస్టమర్స్కి అయినా వాళ్ళకు కూడా ఇబ్బందా లేదా? సో అటువంటి ప్రాబ్లం కావద్దు అని మన కంపెనీ డే 1 పర్మనెంట్ వాష్రూమ్ కట్టించిందండి. అంటే ఈ పాయింట్ అయితే చాలా మందికి సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ప్రాబ్లం ఫేస్ చేశాం వేరే కంపెనీలో. సో నెక్స్ట్ బీచ్ వాలీబాల్, వీకెండ్ హోమ్. సో నెక్స్ట్ గజిబోస్. నెక్స్ట్ ఇప్పటివరకు ఏమైతే డెవలప్మెంట్స్ అయిందో ఇప్పుడు అప్కమింగ్, ఓకేనా, స్విమ్మింగ్ పూల్, ట్రాన్స్ఫార్మర్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. ఇదే చెప్పాను కదా, ఆల్మోస్ట్ వాటర్ ట్యాంకర్ వచ్చేసరికి 90% కంప్లీట్ అయిపోయింది. ఇదేనండి డ్రైనేజ్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ఓకేనా. అంటే ప్రతి ప్లాట్లో ఇందాక చెప్పాను కదా రెడ్ శాండిల్ ప్లాంటేషన్కి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇది మనం రెగ్యులర్గా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇక ఇదేంటంటే ఫిల్టర్ అన్నమాట. స్విమ్మింగ్ పూల్కి మనకు ఫిల్టర్. గుడ్ న్యూస్ ఇంకోటి ఏంటంటే ఇవాళ మనకు తెలిసింది, మన ప్రాజెక్ట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాయంటే శ్రీశైలం హైవే నుంచి టోల్ గేట్ దాటక ముందు మనకు రైట్ సైడ్లో శ్రీశైలం షార్దార్ ఎంటర్ రోడ్ ఉంది, 100 ఫీట్ రోడ్డు. సో అక్కడ మన ప్రాజెక్ట్ ఉంది. అక్కడ నుంచి చెల్లంపల్లి విలేజ్ వెళ్ళడానికి 3 కిలోమీటర్స్లో మన ప్రాజెక్ట్ ఉంది. అక్కడ చాలా చిన్న రోడ్ ఉంది. ఒక కారు వెళ్తుందంటే ఇంకో కారు వస్తుందంటే ఇంకో కారు పక్కన దిగాల్సిందే. సో అంత చిన్న రోడ్ ఉందన్నమాట. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఇవాళనే పూజ జరిగింది, ఆ రోడ్ వచ్చేసరికి ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో 20 కోట్ల బడ్జెట్ ఇది. ఇది టోటల్గా 9 కిలోమీటర్స్ మన ప్రాజెక్ట్ నుంచి షాద్నగర్ రోడ్ నుంచి 9 కిలోమీటర్స్ వరకు ప్రాజెక్ట్ వెళ్తుంది. 20 crores బడ్జెట్. ఇది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మన ప్రాజెక్ట్కి ఇప్పుడు వెళ్ళడానికి 5 years టైం పడుతుంది. ఇది కంప్లీట్ అయిపోయి 2.5 minutes మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు.